ఒకసారి మీలాంటి పిల్లవాడు ఒకడు నాన్నగారి దగ్గరికి వచ్చాడు, డాడీ దగ్గరికి వచ్చాడు. డాడీ నా లైఫ్ వాల్యూ ఏంటి? నా లైఫ్ వాల్యూ. అప్పుడు నాన్నగారు డాడీ ఏం చేశారంటే ఒక రాయిని తెచ్చి ఇచ్చారు. ఏమిచ్చారు? రే పిల్లవాడా, పోయి దీన్ని, ఇది బజార్లో ఈ రాయిని ఎంత కొంటారో కనుక్కోనరా. లక్కీ ఆ అబ్బాయి అనుకోండి. ఆ లక్కీ పరిగెట్టి ఏం చేశాడు? అబ్బాయి వెళ్ళాడు, మార్కెట్కి వెళ్ళాడు. అక్కడ ఒక ఆమె కూరగాయలు అమ్ముకుంటుంది. ఆమె దగ్గరికి వెళ్ళాడు, ముసలామె దగ్గరికి. అవ్వా ఈ రాయి అమ్ముతాను, కొంటావా? అవ్వా ఆ రాయితో నేనేటి చేసుకుంటాను బాబు, నాకెందుకు కావాలి, కానీ ఎర్రగా ఉంది, పోన్లే నీకు అక్కర్లేదా, పోనీ పిల్లాడు వచ్చావు, ఏదో ఈ రాయి కొనమంటున్నా కదా, నేనైతే దీనికి 2 రూపాయలు ఇస్తాను అన్నాడు. ఎంత ఇస్తానన్నది అవ్వ? నేనైతే 2 రూపాయలు ఇస్తాను అన్నది అవ్వ. డాడీ దగ్గరికి వెళ్ళాడు, మళ్ళీ పరిగెట్టి డాడీ అవ్వ దగ్గరికి వెళ్ళాను, ఎంత ఇస్తాడు? ఎంత ఇస్తానది? 2 రూపీస్, 2 రూపాయలు ఇస్తాను అంది. ఓహో 2 రూపాయలు ఇస్తుందా, ఓకే, దీన్ని వెళ్ళు, పోయి వేరొక చోట ఎక్కడైనా నువ్వు ఇది ఎంత కొంటారో కనుక్కోనరా అంటే ఆ మార్కెట్ కాకుండా వేరే దగ్గరికి వెళ్ళాడు. వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ వ్యక్తి అన్ని రకాలైనటువంటి గిఫ్ట్ షాపు అది ఉంటే, గిఫ్ట్ అని ఉంటాయి కదా, టాయ్స్ బొమ్మలు అని ఉంటాయి కదా, అలాంటి దగ్గరికి వెళ్ళి బాబు నేను ఈ రాయి అమ్ముతాను, కొంటావా అన్నాడు. కొంటాను, చాలా బాగుంది, చూడడానికి ఎర్రగా అందంగా మా లక్కీలాగా ఉంది, కొంటాను, చాలా బాగుంది, ఎంత ఇస్తావు అంటే నేను ఒక 200 రూపీస్ ఇస్తాను, నేను ఒక 200 రూపాయలు దీనికి ఇస్తానన్నాడు. అరే అవ్వెంత ఇస్తానంది? ఇప్పుడు గిఫ్ట్ షాప్కి వచ్చే ఎంత అయిపోయింది? అది ఎన్ని రెట్లు పెరిగిందిరా వాల్యూ? 100 రెట్లు పెరిగింది. వెరీ గుడ్. ఎన్ని రెట్లు పెరిగింది? 2 × 100 = 200 పెరిగింది కదా. అప్పుడు మళ్ళీ డాడీ ఆ గిఫ్ట్ షాప్కి వెళ్తే 200 రూపాయలు ఇస్తున్నాడు. ఓకే వెరీ గుడ్. లాస్ట్గా నువ్వు పలానా బంగారం దుకాణంకి వెళ్ళు, అక్కడ వజ్రాలు రత్నాలు బంగారం అన్నీ అమ్ముతారు, అక్కడ ఈ రాయిని ఎంత కొంటారో కొనుక్కో. వెళ్ళాడు. ఈ అబ్బాయి చేతిలో పట్టుకొని వెళ్తున్నప్పుడు ఆ షాపులో ఉండే ఓనర్ దూరం నుంచి చూశాడు. దూరం నుంచి చూడగానే చటుక్కుని ఆ కౌంటర్లో కూర్చున్నటువంటి వాడు బయటకు వచ్చేసి ఏ బాబు నీ చేతిలో ఉన్న ఇది ఎక్కడ నీకు అడిగాడు. ఎవరు? బంగారం షాపు ఓనర్. ఎక్కడ నీకు అడిగాడు? ఇది మా డాడీ ఇచ్చారండి, మా నాన్నగారు ఇచ్చారని అంటే, ఇది నాకు అమ్ముతావా అని అడిగాడు. ఇది నాకు అదేంటండి నేను అమ్ముతానని మీకు ఎందుకు తెలుసు అంటే, లేదు అమ్ముతావా అని చెప్పాట. అమ్ముతానండి, కానీ ఎంత ఇచ్చుకుంటారంటే 2 కోట్లు ఇస్తానన్నాడు. ఎంత ఇస్తాడు? అప్పుడు ఈ అబ్బాయికి గుండె జారి గల్లంతయింది. 2 కోట్లు ఇస్తా అన్నాడు. అప్పుడు పరిగెట్టి వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? డాడీ ఎంత పని అయిపోయింది డాడీ. అవ్వేమో 2 రూపాయలు ఇస్తానంది, గిఫ్ట్ షాప్లో 2000 ఇస్తాను, 200 ఇస్తా అన్నాడు. ఏకంగా బంగారం కొట్టువాడు 2 కోట్లు ఇస్తా అన్నాడు. అమ్మో నాకు భయం వేస్తుంది డాడీ, ఏమిటి ఇంతకీ రాయి అంటే, అప్పుడు నాన్న చెప్పాడు, ఒరే ఇది రాయి కాదురా, ఇది ఒక విలువైన వజ్రము. ఈ వజ్రాన్ని మనం ఎక్కడ ఉంచితే దాని విలువ అలా ఉంటుంది. ఈ వజ్రాన్ని మనం ఎక్కడ ఉంచితే దాని విలువ అలా ఉంటుంది. కూరగాయల మార్కెట్లో అవ్వ దగ్గర ఉంటే 2 రూపాయల ఉంటుంది ఇదే రాయ, గిఫ్ట్ షాప్లో వాడి దగ్గర ఉంటే 200గా ఉంటుంది, ఇదే బంగారం కొట్టులోనైతే 2 కోట్లుగా ఉంటుంది. 2 కోట్లుగా ఉంటుంది. ఇలాగే నీ ఫస్ట్ మొట్టమొదటి అడిగాడు పిల్లవాడు. ఏమడిగాడు తన నాన్నే? నా డాడీ నా లైఫ్ వాల్యూ ఏంటని అడిగాడు. ఏమడిగాడు? గట్టిగా నా లైఫ్ వాల్యూ ఏంటని అడిగాడు. కాబట్టి అద్భుతంగా చెప్పాడు, నాయన నువ్వు ఎక్కడ ఉంటే, నువ్వు ఎలాంటి వారితో ఉంటే నీ విలువ అలా ఉంటుంది. నువ్వు ఎక్కడ ఉంటే, నువ్వు ఎలాంటి వారితో ఉంటే నీ విలువ అలా ఉంటుంది. కనుక డియర్ చిల్డ్రన్, మనం మంచి వారితో ఉండాలి. ఎలా ఉండాలి? మనం
ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి. ఎలా ఉండాలి? Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.